సింపుల్ ఈకో ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్. ఎటువంటి ఎలక్ట్రిసిటీ లేకుండా, ఎటువంటి సిమెంట్ బిల్డింగ్స్ లేకుండా, మోడర్న్ టెక్నాలజీతో సంబంధం లేకుండా 200 to 300 ఇయర్స్ ఓల్డ్ ట్రెడిషన్తో, నేచురల్ ఫార్మింగ్ అండ్ వేదిక్ కల్చర్తో ఒక గ్రామం ఉందంటే నమ్ముతారా? హలో గాయస్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం డిస్టిక్ నియర్ అంతకాపల్లి విలేజ్ ఒక గ్రామం ఉంది. అక్కడ వేదకాలం నాటి సంస్కృతం ఇప్పటికీ జీవిస్తుంది. ఆ విలేజ్ నేమ్ కోర్మా గ్రామం. నాతో పాటు బ్రహ్మకమలం చెట్టుని పట్టుకు వెళ్ళిపోతున్నా వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి. మా ఫ్రెండ్, మా పార్ట్నర్, సో తరుణ్. సో లెట్స్ గో. అయితే రీచ్ అయిపోయాం. ఇదిగోండి కొండ ఉంది కదా, దీని బ్యాక్ సైడ్ ఆ కోర్మా గ్రామం. అరౌండ్ 5 km ఉంటుంది. సో మా ఇంటి నుంచి అయితే ఇక్కడికి 45 km. సో గైస్, మేమైతే సారూకోట సైడ్ నుంచి వచ్చాం. 5 km వరకు రోడ్స్ ఏం బాగాలేవు. రిఫర్ చేసేది ఏమంటే ఇరమండలం గొట్టబేరే సైడ్ నుంచి వస్తే రోడ్స్ బాగున్నాయి. ఆ గ్రామానికి ఏం వెహికల్స్ ఉండవు. ఓన్ వెహికల్ ఆర్ వెహికల్ బుక్ చేసుకోండి. గంటన్నర ప్రయాణం తర్వాత మనమైతే కోర్మ గ్రామానికి చేరుకున్నాం. సో నాతో పాటు తెచ్చుకున్న బ్రహ్మకమలం ప్లాంట్, ఆ ప్లాంట్ కోసం కొద్దిగా చెప్పా. ఈ ప్లాంట్ అయితే మా ఇంటి దగ్గర ఫ్లవర్ వచ్చింది, ఆ ప్లాంట్ బ్రాంచే నేను బ్రతికిచ్చి మీకోసం తెచ్చా అని. సో వాళ్ళైతే చాలా హ్యాపీగా తీసుకున్నారు. సో ఇదైతే దేవుని మందిరం. నాతో పాటు రాయండి, మీకు కూడా చూపిస్తా. ఇలా ఎంటర్ అవగానే రైట్ సైడ్ రాధాకృష్ణ ఉంటారు. పైవైపు అయితే భగవద్గీతలో ఉన్న శ్లోకాలు, కృష్ణుని యొక్క మహిమలతో ఫొటోస్ ఉంటాయి. సో రూప్ అంతా హోల్స్ పెట్టారు. ఆ హోల్స్ వెళ్ళి సన్లైట్ వస్తుంది. ఇక్కడ ఎటువంటి ఎలక్ట్రిసిటీ ఉండదు, లైట్స్ కూడా ఉండవు కదా అలాగని. హోల్స్కి అయితే గ్లాస్ ఉంటుంది. రైనీ సీజన్లో కూడా వాటర్ ఇన్సైడ్కి రాకూడదని. అదైతే కిచెన్, వంటశాల. రావచ్చా? సో ఇదైతే వంటశాల అండి. ఇదైతే నైట్ టైం వెలుగు కోసం ఇందులో నూనె దీపం పెడతారు. నాతో పాటు గైడ్గా ఎవరు రాలేదు. ఇక్కడ ఒక స్వామికి బాగోలేదని తనతో పాటు టౌన్కి వెళ్ళారు. ఇక్కడైతే సిగ్నల్స్ ఉండవు, ఫోన్స్ కూడా యూజ్ చేయరు ఇక్కడ వాళ్ళు. మేమైతే పర్మిషన్ తీసుకొని ఈ వీడియో చేస్తున్నా. ఇదైతే సున్నపు గానుగ. సున్నం 20 రోజుల పాటు నానిపి ఇసుక, బెల్లం, పిండి కలిపి 2 ఎద్దులతో రౌండ్గా తిప్పుతారు. తిప్పాక వచ్చిన సున్నాన్ని మళ్ళీ 20 రోజుల పాటు ఉంచి ఇల్లులు కట్టడానికి, వాల్స్ కట్టడానికి యూజ్ చేస్తారు. సో గైస్, నేనైతే కోర్మ గ్రామం ఇన్స్టా పేజ్లో ఈ సున్నపు గానుగ గురించి చాలా విన్నా. ఇక్కడైతే 20 నుంచి 30 ఫ్యామిలీస్ నివసిస్తున్నాయి కదా, వాళ్ళ ఇల్లులు ఇవి. భజన కూడా అవుతుంది. ఇక్కడైతే కొత్తగా ఒక హౌస్ నిర్మాణం జరుగుతుంది. హరే కృష్ణ.
ఫోటో తీసుకున్నాం. మీ పేరు? పైనాపిల్ చెట్టు. ఇప్పుడు మీరు కొండమైన చూస్తున్నారు కదా, అదైతే పోడు కల్టివేషన్. అది ప్లాంట్స్ కట్ చేసి అక్కడ అవన్నీ కాల్చాక అక్కడికి సూటబుల్ అయ్యే ప్లాంట్స్ని పెడతారు. కొన్ని టైప్స్ పొటాటోస్. సో ఇది చూస్తున్నారు కదా, ఇదైతే చెరువు. ఈ విలేజ్ వాళ్ళు చేసుకున్నది. ఈ సిస్టమ్ కూడా విలేజ్ వాళ్ళు చేసుకున్నదే. దీనికి ఎద్దులు కట్టి ఆయనకి రొటేట్ చేస్తారు. సో అది రొటేట్ అయితే ఇక్కడ ఒక రింగ్ ఉంటుంది. ఆ రింగ్కి బకెట్స్ అనేవి ఉంటాయి. అది రొటేట్ అవుతే ఆ వాటర్ అనేది పైకి వస్తుంది. వచ్చిన వాటర్ని ఆ పొలాలకి యూజ్ చేసుకుంటారు. ఇవైతే ఇక్కడ ఒక ఫ్యామిలీస్ నివసిస్తున్నాయి అన్నా కదా, వాళ్ళ యొక్క ఇల్లులు. అండ్ ఇక్కడ బ్యాచిలర్స్ కూడా రూమ్స్ ఉంటాయి, అండ్ ఫ్యామిలీతో వచ్చినా కూడా రూమ్స్ ఉంటాయి. 4 days ముందు మనము ఫోన్ చేసి కనుక్కోవాలి. ఇక్కడ ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయరు. ఆ పూల మొక్కలు, ఈ గడ్డి, ఆవు కోసం గడ్డి, ఆ అట్ట తోటలు, ఆ మొక్కలు, మళ్ళీ ఈ సన్ఫ్లవర్స్, ఈ పప్పు గెనుసులు, ఇవన్నీ కూడా పాత పద్ధతులు ద్వారాగానే పండిస్తారు. అంటే మన తాతలు ఎలా పండించేవారు అలాగే. అంతే. గోమూత్రం, ఆవు పేడతో, ఇంకా నేచురల్గా ఏవేవి ఉంటాయో దానితోనే పండిస్తారు ఇక్కడ ఉన్న పంటలన్నీ కూడా. ప్రచార కార్యాలయం ఎదురుగానే వర్ణ కళాశాల ఉంటుంది. దాని పక్కనే సంకీర్తన భవన్ ఉంటుంది. వంటకి పూజకి మాత్రం వాడతాం. సో అందరూ వెళ్ళి దాన్ని నుంచి తెలిసిన బాగా పవిత్రమైనది. అందుకోసమే వాడతాం. ఒక్కొక్క దగ్గర నుంచి వచ్చారు. ఒరిస్సా వచ్చారు, మహారాష్ట్ర నుంచి వచ్చారు, కొందరు హైదరాబాద్ నుంచి, ఆంధ్రాలో వేరే డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడైతే ఒక 30 మంది ఉంటాము. గురుకులము, బ్రహ్మచార ఆశ్రమం. వర్ణశాఖ అంటారు. వర్ణశ అంటే కుల వృత్తులు. వర్ణాన్ని బట్టి మొత్తం 4 వర్ణాలు ఉంటాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. బ్రాహ్మణ అంటే దేవుడి నుంచి చెప్పడం, ప్రీచింగ్ చేయడము, పూజకు సన్నతి చేయడము. తర్వాత ధర్మం అంటే ఏంటి, ఎలా బతకాలి చెప్పేవాడు బ్రాహ్మణుడు. క్షత్రుడు ఏమంటే ఊళ్ళో అందరినీ కాపాడేవాడు. ఏం ప్రాబ్లం వచ్చినా, లేకపోతే ధర్మం నిలబడాలంటే చెప్పేవాడు. ఎప్పుడు నేను నిలబెట్టేవాడు కూడా ఉండదు. పరిపాలించడం అంతా క్షత్రియుల కింద. వైశ్యుడు ఏమంటే వ్యవసాయం చేయడం. వ్యవసాయం చేసిన తర్వాత ఆ పంటని జాగ్రత్తగా అందరికీ డిస్ట్రిబ్యూట్ అయ్యేలా చూడడం, ప్రతి ఒక్కరికి వాళ్ళ అవసరాలు తీర్చడం వైశ్యుని. శూద్రుని లక్షణం అంటే వీళ్ళు ముగ్గురు అనగా బ్రాహ్మణుడు, క్షత్రియ, వైశ్య, వీళ్ళు ముగ్గురికి హెల్ప్ చేయడం. ఈ వర్ణాలను బట్టి మన జీవన విధానం లేదు. ఈ విధానం ఎప్పుడైతే పోయిందో అందరికీ స్వతంత్రం పెరిగింది. సో చదువుకుంటున్నాం తప్పించి ఎలా బతకాలి, ఎలా ఉండాలి తెలియడం లేదు. డబ్బులు బట్టి అంతస్తు పెరుగుతున్నాయి, గుణం బట్టి ఎవరికి విలువ తెలియడం లేదు. ఉమ్మడి కుటుంబాలపై భార్యభర్తలంటే విలువ లేదు, తల్లిదండ్రులకి పిల్లల విలువ లేదు, పిల్లలకి తల్లిదండ్రుల విలువ లేదు. గురువు అంటే ఎలా ఉండాలో తెలియదు, శిష్యులకి గురువు మీద ఎలా గౌరవం ఇవ్వాలి. సో అంతా అతలకుతలం అయిపోయింది. ఆన్లైన్ క్లాసెస్ పెరిగినాయి. ఆన్లైన్ క్లాస్ రిలేషన్ పోయింది. జాబ్లు పెరిగాయి, సాఫ్ట్వేర్ అని, రకరకాల జాబ్స్ అని. సో అన్నీ డబ్బు కోసమే పెరుగుతున్నాయి, కానీ బతకడం కోసమే ఏ వృత్తి లేదు. బతకడం అనేది ఎలాగో తెలియడం లేదు. ఆ సిస్టమ్ తీసుకురావాలని మళ్ళీ ఈ క్రమం స్టార్ట్ చేస్తాం. ఇదంతా కృష్ణుడే చెప్పిన జీవన విధానం. ఇంతకుముందు 4 సంవత్సరాల కిందట మన వాళ్ళు ఇలాగే ఉండేవాళ్ళు. సో అప్పుడు సంపదలు అన్నీ మన దగ్గర ఉన్నాయి, అందరూ ఆనందంగా ఉన్నారు. బయట నుంచి చాలా మంది వచ్చారు. వచ్చి ఇక్కడున్న దాన్ని చూసి ఉండడానికి ఇష్టపడ్డారు. తర్వాత ఇష్టమై ఏమైపోయింది, స్వాధీనం చేసుకోవడం తీసుకుని వాళ్ళ ఊళ్ళో వాళ్ళ దేశంలో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అదే దండయాత్రలు చేయడము,
దోచుకుపోవడము, బ్రిటిష్ వాళ్ళు 200-300 సంవత్సరాలు పరిపాలించారు. సో ఇవన్నీ ఎందుకు జరిగాయి? మన సిస్టమ్ బాగుంది, మధ్యలో వీళ్ళందరూ జాయిన్ కావడం వల్ల సిస్టమ్ మార్చారు. తర్వాత మళ్ళీ స్వతంత్రం వచ్చాక మళ్ళీ ట్రాన్స్ఫర్ కావడానికి టైం తీసుకుంది. ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో అందుకని ఈ గ్రామం స్టార్ట్ చేశారు. ఇలాంటి గ్రామాలు ఇండియాలో 4 ఉన్నాయి. ఎక్కడెక్కడ? ఒకటేమో ఇక్కడ ఒరిస్సాలో ఒకటి ఉంది, గుజరాత్లో ఒకటి ఉంది, మహారాష్ట్రలో ఒకటి ఉంది, రష్యాలో 2 ఉన్నాయి, అమెరికాలో 2 ఉన్నాయి. ఈ గ్రామం స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయ్యింది? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు. అందరికి ఆరోగ్య సమస్యలు స్టార్ట్ అయ్యాయి. ఏ ప్రాబ్లం ఎందుకు వస్తుందో తెలియదు. సూసైడ్ పెరిగాయి, చదువుకోవడానికి సూసైడ్ పెరిగాయి. ఒకప్పుడు చదువుకోవడానికి సూసైడ్ అవసరం లేదు. అదే ఫుడ్ బతకడానికి చాలా సఫిషియెంట్గా ఉండేది. బతకడానికి సూసైడ్ పెడుతుంది. మ్యారేజ్ అయినాక రిలేషన్స్ సరిగా లేదని డైవర్స్ పెడుతున్నాయి. డైవర్స్ అయినాక ఎవరికొకరు అప్సెట్ అవుతున్నారు, వాళ్ళు చచ్చిపోతున్నారు. పిల్లల పరిస్థితి ఏం కాదు, అనాథాశ్రమాలు పెరుగుతున్నాయి, వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి. సో ఎవరికి వాళ్ళు యమునా తీరే, దిన గ్రంథం నూరేళ్ళ ఆయుష్. డబ్బులు పెరుగుతున్నాయి కానీ సుఖం లేదు, ఏం లేదు. అందుకోసం ఇలా గ్రామాలు పరిపాలించే వాళ్ళు స్వార్థానికి ఉన్నారు. వాళ్ళ స్వార్థం వాళ్ళు స్వార్థము డబ్బులే, కానీ ఎటువంటి న్యాయం లేదు, ధర్మం లేదు. పరిపాలించేవాడు లక్షణము అందరికీ చూసుకోవడం ఇంపార్టెంట్, అది లేదు. ఇప్పుడు కేరళ వేరే స్టేట్ లేదు, వాళ్ళు అలా తెలుగు నేర్చుకున్నారు. ఇక్కడికి వచ్చాక మాట్లాడుతుంటే వస్తుంది. థ్యాంక్ యూ. ఆ బావి ఉంది కదా, ఆ బావి నీళ్ళు పూజకి, వంటకి, తాగడానికి మాత్రమే. అవుటర్స్ వస్తారు కదా, కాళ్ళు కడుక్కోవడానికి ఇంకా వేరేగా యూజ్ చేయకూడదు ఆ నీరు. ఇవైతే బట్టలు మేసే పరికరాలు. ఇక్కడ వారంతా వాళ్ళ బట్టలు వాళ్ళే తయారు చేసుకుంటారు. పదండి లోనికి వెళ్దాం. ఇవన్నీ కూడా కబోర్డ్సే. మిడిల్లో కొన్ని విండోస్ ఉన్నాయి, ఇటువైపు కూడా కబోర్డ్సే. ఆ పెద్దగా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కబోర్డ్సే. ఇలా ఎంటర్ అవ్వగానే ఇక్కడ తులసి పీన్ ఉంటుంది. ఇదిగోండి మట్టి కొండలు. ఇవైతే డ్రింకింగ్ వాటర్ కోసం. చాలా చల్లగా ఉన్నాయి అందులో. ఇది రెస్ట్ ఏరియా ఇదంతా కూడా. ఉయ్యాల. చూస్తున్నారు కదా, అదైతే డస్ట్బిన్. ఇక్కడ ప్లాస్టిక్ డస్ట్బిన్, ఐరన్ డస్ట్బిన్ ఇలాంటివి ఏంటి యూజ్ చేయరు. డస్ట్బిన్ కూడా ఎదురుతోనే చేసుకున్నారు. రూఫ్ అంతా కూడా పెంకులతోనే ఉంటుంది, ఇంకా చెక్కలతో. ఎక్కడ ఎటువంటి ఐరన్ కూడా కనిపించదు, మొత్తం కూడా వుడ్డే. కింద ఫ్లోర్ అంతా కూడా మట్టే. ఇవైతే సున్నపు గోడలు సైడ్లో. ఇవైతే రుబ్బు రాళ్ళు, దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ రుబ్బుకోవడానికి. చాలా బాగున్నాయి. ఆ చిన్న చిన్న డెస్క్లా చూస్తున్నారు కదా, అవన్నీ కూడా చదువుకోవడానికి. దానిపైన బుక్స్ పెట్టుకొని చదువుకోవడానికి. చూడండి చుట్టూ కూడా ఉన్నాయి. చెక్కతో తయారు చేసిన చెప్పులు. సో మన కోమ గ్రామంలో ఎటువంటి ప్లాస్టిక్ యూజ్ చేయరు కాబట్టి ఇదిగోండి చెక్కతో చేసుకున్న వాటర్ బాటిల్. ఇది బ్యాంబూతో చేసుకున్న వాటర్ బాటిల్ చూడొచ్చు. ఇదిగోండి హరే కృష్ణ అని రాస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి శీతాకాలంలో జలుబు గట్ట చేస్తుంది కదా, ఆ టైంలో దీన్ని యూజ్ చేస్తారు ఆయి పట్టుకోవడానికి ఈ పరికరం. సో ఇందులో ఆ లిక్విడ్ అనేది వేసి ఇది బయట మెడకాయ పెట్టి దీని మీద కూర్చుంటారు. సో ఆ ఆవిరి అనేది ఆ బాడీకి తగిలి మనకి రిలీఫ్ ఇస్తుంది. సో అంతే.
ఇక్కడ దొండగులు అది కాల్చేసి ఇలా చేస్తారు. సో గైస్ మేమైతే రిటర్న్ అయిపోవడానికి స్టార్ట్ అయ్యాం. మాకైతే ఈ గ్రామం చాలా బాగా నచ్చింది. ఇక్కడ పీపుల్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మీరు కూడా డెఫినెట్లీ ఒకసారి విజిట్ చేయండి. విలేజ్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తా. నేను కూడా నెక్స్ట్ టైం వస్తే 1 or 2 days స్టే చేస్తా. ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. గైస్ కోర్మ గ్రామం ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ ఫ్యూచర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.